పనిష్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు ఆ పనిష్మెంట్లు ఎందుకనేది మనకు అర్థమయ్యేది కాదు. కానీ కొన్ని సంవత్సరాల జీవితంలో గడిచిన తర్వాత ఆ పనిష్మెంట్లు మనకి ఏమి గుణపాఠాలు నేర్పించాయి అనేది అర్థమవుతుంది. వాటిల్లో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. మోకాళ్ళపై కూర్చోబెట్టేవాళ్ళు. అంటే మనం జీవితంలో తప్పు చేస్తే కష్టపడక తప్పదని తెలుసుకోవడానికని. నోటిపై వేలు వేసుకోమంటే అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడి నీ విలువను తగ్గించుకోవద్దని. తరగతి గది బయట నిలబడమని చెప్పేవాళ్ళు. అంటే నువ్వు ఏమిటో, నీ విలువ ఏమిటో నువ్వు తెలుసుకోవాలని. ఎక్కువసార్లు ఏదైనా ప్రాక్టీస్ చేయమంటే జీవితంలో ఏదైనా సరే నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ చేయకపోతే నేర్చుకోవడం కష్టం అని చెప్పి నేర్పించడానికి ఇలా గుణపాఠాలు చెప్పేవాళ్ళని. ఇవన్నీ మన జీవితంలో ఎంతగా ఉపయోగపడుతున్నాయి అనేది మనకి కొన్ని సంవత్సరాలు గడిచి జీవితం పాఠం నేర్పించేదాకా అర్థం అవ్వదేమో. మీరేమంటారు ఫ్రెండ్స్?